హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐటీ టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ అపర్ణ రాజన్స్ గారు మనతో ఉన్నారు. సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సాంస్క్రిట్ ప్రొఫెసర్, అలాగే పబ్లిక్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ కోర్స్ కోఆర్డినేటర్. సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి మేడం ప్రొఫైల్ చూద్దాం. అపర్ణ రాజన్స్ బహుముఖ ప్రజ్ఞాశాలి, టీచింగ్ ఎక్స్పర్ట్. ఈ రంగంలో 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఎంకామ్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్ పూర్తి చేశారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ది హెరిటేజ్ క్లబ్ సూత్ర పరంపర కన్వీనియర్గా సేవలందించారు. నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో 30కు పైగా పేపర్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు. పిఆర్ఎస్ఐ నేషనల్ బెస్ట్ వాల్యూ యాడెడ్ కోర్సు విన్నర్గా నిలిచారు. 2017లో ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఫర్ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు గెలుచుకున్నారు. వీటితో పాటు అనేక పురస్కారాలు, సత్కారాలు. ప్రస్తుతం సాంస్క్రిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సెకండ్ లాంగ్వేజెస్ హెచ్ఓడిగా కొనసాగుతూ పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీగా సేవలను అందిస్తున్నారు. అపర్ణ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జనాలు తెలుసుకుంటున్నారు పిఆర్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది. డెఫినేషన్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్, ఇంటర్నల్ కమ్యూనికేషన్, ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్, పబ్లిసిటీ, ప్రమోషన్, క్రైసిస్ మేనేజ్మెంట్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, పిఆర్ క్యాంపెయిన్స్, గవర్నమెంట్ పిఆర్, కార్పొరేట్ పిఆర్. PRO is a link between the outside world and the company itself. Public relations is a two-way communication. Depends on the client's requirement. Major factor is cost. People will hire you only when you have proper credentials. ఎవరైనా ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా అడిగితే ముందు రెస్పాన్స్ ఇవ్వడం is very very important. హలో మేడం, నమస్తే, వెల్కమ్ టు ఐటీ టీవీ. నమస్తే. సో మనం పబ్లిక్ రిలేషన్స్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ని పర్సనల్ లెవెల్లో ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, అలాగే ఒక స్టార్టప్ కంపెనీకి అది ఎలా హెల్ప్ అయ్యిద్ది, ఒక బిగ్ ఎంటర్ప్రైజెస్కి, కొంత కంపెనీస్కి కొన్నిటికి ఐడియా ఉండిద్ది, వాళ్ళు కొంత ఇంప్లిమెంట్ చేసుకొని ఆ బెనిఫిట్ని తీసుకోగలుగుతారు, కొంతమందికి ఐడియా ఉండదు. సో వీటన్నిటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకోబోయే ముందు మీ గురించి ఒక్కసారి చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. I'm an assistant professor of Sanskrit in St. Joseph's Degree and PG College, King Koti. And along with that, I'm also the course coordinator for the certificate course in public relations and corporate communications. And I'm also the NSS program officer for the college. And I'm also the convener of a heritage club called Sutra Parampara. Thank you. సో ఫస్ట్ మనం మెయిన్ ఇవాళ మనం తీసుకున్న టాపిక్లోకి వెళ్తే పబ్లిక్ రిలేషన్స్. ఈ పబ్లిక్ రిలేషన్స్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్కి అసలు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, సో దానివల్ల ఎంత బెనిఫిట్ డిఫరెంట్ లెవెల్స్లో తీసుకోగలిగే అవకాశం ఉంది? అవును సార్, మీరు ఇంతకుముందు మనం డిస్కషన్ చేసాం కదా పర్సనల్ లెవెల్. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ అట్ ద పర్సనల్ లెవెల్. నాకు ఇంటర్మీడియట్ నుంచి ఎకనామిక్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టమైన సబ్జెక్ట్. సో నా బీకామ్ తర్వాత ఎంకామ్ అయిన తర్వాత నేను ఎంఏ ఎకనామిక్స్ చేయాలనుకున్నా. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే ప్రాస్పెక్టస్ తీసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే BA ఎకనామిక్స్ ఉండాలని తెలిసింది. దాంట్లోనే వేరే కోర్సెస్ ఏదైనా ఉంటే చూద్దామని ఐ కేమ్ అక్రాస్ ఎంఏ జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్. అది నాకు అంటే క్యూరియాసిటీ పెరిగింది, ఈ పబ్లిక్ రిలేషన్స్ అంటే ఏంటి. జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను ఆ కోర్స్ జాయిన్ అయ్యాను. సక్సెస్ఫుల్గా డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. ఇంకా తర్వాత నా కెరియర్ యాజ్ ఏ సంస్కృత్ ప్రొఫెసర్ నడుస్తూనే ఉంది. నా కాలేజ్లో నా CV చూసినాక అప్పుడు ప్రిన్సిపల్ అన్నారు, ఓహో మీరు పబ్లిక్ రిలేషన్స్ చేశారా, BBAకి ఒక సబ్జెక్ట్ ఉంది, మీరు చెప్తారా. అట్లా నాకు పబ్లిక్ రిలేషన్స్లో కూడా కెరియర్ స్టార్ట్ అయింది. అక్కడ 2-3 సెమిస్టర్స్ BBAకి పాఠాలు చెప్పినాక కాలేజ్లో వేరే వేరే సర్టిఫికేట్ కోర్స్ ఉన్నాయి.
నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, వై నాట్ స్టార్ట్ అ కోర్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్. ఎందుకంటే పబ్లిక్ రిలేషన్స్ గురించి ఇన్ అ కంట్రీ లైక్ ఇండియా చాలామందికి అవేర్నెస్ లేదు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ పాపులర్ వొకేషన్ అండ్ ప్రొఫెషన్ ఇన్ ఫారిన్ కంట్రీస్. కానీ ఇండియాలో వచ్చేసరికి ఆ కోర్సెస్ అవైలబుల్గా కూడా లేవు. అన్ని లీడింగ్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో చాలా తక్కువ. సరే, మా కాలేజ్ ప్రొఫెసర్ ఉన్నారు పిఎల్ విశ్వేశ్వరరావు, చాలామంది వినే ఉంటారు ఆయన గురించి. ఆయన నా కలీగు. నేను అన్ని యూనివర్సిటీసు, భారతీయ విద్యాభవన్ అవన్నీ సిలబస్ చూసి నేను ఒక సిలబస్ ఫ్రేమ్ చేశాను. తర్వాత మళ్ళీ ఎంఓయూ ఉండాలన్నారు. మరి పబ్లిక్ రిలేషన్స్కి ఎవరు ఎంఓయూ ఇస్తారు? తర్వాత నాకు ఎవరైనా చెప్పారు, సరే చెప్పాలనుకుంటా, పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ కూడా ఉంది, మీరు అప్రోచ్ అవ్వండి. సరే, అది కొంచెం నెట్లో వెతికి అప్పుడు నేను అప్లై చేసి నేను లైఫ్ మెంబర్షిపే తీసుకున్నాను అక్కడ. సరే, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే ఎంఓయూ సైన్ చేశాను వాళ్ళతో పాటు. అండ్ ద కోర్స్ నేమ్ వాజ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్. అట్లా నాకు పిఆర్లో కెరియర్ కూడా స్టార్ట్ అయిపోయింది. నా రిలేషన్షిప్ విత్ పిఆర్ఎస్ఐ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు బిలీవ్ చేస్తారో 9th ఇయర్ ఉంది, ఈ కోర్స్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాలేజ్లో. సో పర్సనల్ లెవెల్గా తీసుకుంటే పిఆర్ యాజ్ అ ప్రొఫెషన్, యాజ్ అ కెరియర్ నాకు చాలా చాలా హెల్ప్ చేసింది. ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేసింది, రికగ్నిషన్ వైజ్. ఇంకా ఆ సబ్జెక్ట్ గురించి చాలా చాలా నేర్చుకునే అవకాశాలు వచ్చినాయి. ఎందుకంటే ఈ పిఆర్ఎస్ఐ దే కండక్ట్ సెమినార్స్, వర్క్ షాప్స్, ట్రైనింగ్ అట్లా ఇస్తూ ఉంటారు. ప్రొఫెషనల్స్కి కూడా, అకాడమిషియన్స్కి కూడా, స్టూడెంట్స్ని కూడా అట్లా. సో ఈ కోర్సులో మేజర్గా ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తారు మేడం? సార్, మెయిన్ థింగ్ ఈజ్ ద స్కోప్, డెఫినేషన్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్. ఇంకా దాంట్లో ఇది కార్పొరేట్ కమ్యూనికేషన్ ఈజ్ అ ఇంటిగ్రల్ పార్ట్. సో ఇంటర్నల్ కమ్యూనికేషన్, ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్, పబ్లిసిటీ, ప్రమోషన్, క్రైసిస్ మేనేజ్మెంట్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, పిఆర్ క్యాంపెయిన్స్, గవర్నమెంట్ పిఆర్, కార్పొరేట్ పిఆర్, చాలా చాలా అంశాలు ఉన్నాయి, స్పెషలైజేషన్స్ దాంట్లో. సో ఈ మొత్తం టాపిక్స్ ఈ 30 hours కోర్స్లో వాళ్ళు నేర్చుకోగలుగుతారు. సో తర్వాత ప్రాక్టీస్ చేయాలి, అందులో ఎక్స్పర్ట్స్ అవ్వాలంటే కొంత టైము. నేను ప్రాజెక్ట్స్ ఇస్తాను, అసైన్మెంట్ ఇస్తాను. లైక్ ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అంశం ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేను అసైన్మెంట్ ఇస్తాను. చెక్ ఫర్ సమ్ 5 లీడింగ్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఎనీ బిగ్ కంపెనీస్, కార్పొరేట్స్ ఎలా పాటిస్తున్నారు, ఏమేం రూల్స్, రెగ్యులేషన్స్ ఎట్లా రిటర్న్ చేస్తున్నారు, వాళ్ళకు సొసైటీకి వచ్చే లాభం ఏంటి, ఎట్లా చేంజెస్ అవుతున్నాయి సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ వల్ల, అట్లా చెప్తూ ఉంటాను అనమాట. సో ఈ టాపిక్స్ వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తారు ఆ కోర్సులో. సో ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కెరియర్గా వాళ్ళకి ఎలా హెల్ప్ అయ్యేది మనం ముందు మాట్లాడుకుందాం. వాళ్ళ పర్సనల్ లెవెల్లో ఈ కోర్సు ఎలా ఉపయోగపడింది? సార్, పర్సనల్ లెవెల్లో అంటే దే డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఎలా కండక్ట్ చేయాలి, అది కూడా నేను మాక్ ప్రెస్ కాన్ఫరెన్స్ అది కూడా ఒక అంశం లాగా పెడతాను. వాళ్ళు ఏదో స్పోర్ట్స్ లాగా, ఏదైనా ప్రోడక్ట్ లాంచ్, మరి దాంట్లో పిఆర్ రోల్ ఎలా ఉంటుంది, ఇంకా జర్నలిస్ట్తో కూడా ఎట్లా ప్రవర్తించాలి. బికాజ్ జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్ చాలా క్లోజ్గా రిలేటెడ్ ఉన్నాయి ఈ రెండు ప్రొఫెషన్స్ కూడా, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు కమ్యూనికేషన్. సో బేసికలీ దే లర్న్ కమ్యూనికేషన్, ప్లానింగ్, పిఆర్ క్యాంపెయిన్ ఎలా నడవాలి, ఏమేం స్టేజెస్ ఉంటాయి, అవి అన్నీ నేర్చుకుంటారు దానివల్ల. దీని తర్వాత కెరియర్గా చూసుకుంటే మార్కెట్లో ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి? సార్, నేను ముందు చెప్పినాక అంతా అవేర్నెస్, అంతా పాపులారిటీ ఈ ప్రొఫెషన్కి ఇండియాకి ఇప్పుడిప్పుడు వస్తుంది. ఇప్పుడు జనాలు తెలుసుకుంటున్నారు పిఆర్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే పిఆర్ఓ ఈజ్ అ లింక్ బిట్వీన్ ది అవుట్సైడ్ వరల్డ్ అండ్ ది కంపెనీ ఇట్ సెల్ఫ్. హీ స్టాండ్స్ లైక్ ఒక బ్రిడ్జ్ లాగా అన్నమాట. So he has to have knowledge about what is happening in the society and what the management is doing. And ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే సార్, పిఆర్ఓకి ఎప్పుడు కూడా టాప్ బ్రాస్లోనే పెట్టాలి. అట్లీస్ట్ దట్ ఈస్ నా పర్సనల్ ఒపీనియన్.
అప్పుడే హీ క్యాన్ కన్వే ది మేనేజ్మెంట్ ఐడియాస్ డౌన్ అండ్ ఆల్సో టు ది అవుట్ సైడ్ పబ్లిక్, క్లయింట్ ఉండని, ఫర్మ్ ఉండని, పర్సనల్ కూడా ఉండని. సో ఇప్పుడు వాటికి ఇంపార్టెన్స్ పెరిగింది, ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. అవును, ప్లస్ అది చాలా ప్యాషనేట్గా కూడా చేయొచ్చు. అవును, చేయవచ్చు. దీని తర్వాత ఇప్పుడు ఇండియాలో స్టార్టప్స్ అనేవి చాలా బూమింగ్ అండ్ బజ్ అన్నమాట క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఎంటర్ప్రెన్యూర్గా వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయాలి, ఒక ఇన్నోవేటర్గా కొత్త కొత్త ఛాలెంజెస్ని అడ్రస్ చేయాలి. ఇలాంటి మూడు మైండ్ సెట్ ప్లస్ గవర్నమెంట్ సైడ్స్ నుంచి కూడా ఎంకరేజ్మెంట్ ఉంది. సో ఈ స్టార్టప్స్కి వాళ్ళు ప్రోడక్ట్ ఏం చేశాము, ఆ ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయాలనే ఎయిమ్ తప్ప పబ్లిక్ రిలేషన్స్ ఇంపార్టెన్స్ ఏంటి, మిగతా ఆ ఎకో సిస్టంలో, ఎన్విరాన్మెంట్లో, ఆ కార్పొరేట్ వరల్డ్లో ఈ పబ్లిక్ రిలేషన్స్ ఒక పర్సన్ డెడికేటెడ్గా ఉండి ఏం చేయగలడు, ఆ చేయటం ద్వారా మనకి ఏది హెల్ప్ అవుతుంది, ఇవన్నీ అంత ఎక్కువ లేదు మేడం. సో యాక్చువల్గా ఒక స్టార్టప్కి ఎంత హెల్ప్ అయ్యే అవకాశం ఉండేది సార్? ఇట్లా నేను అన్నట్టు 1 month కోర్స్, 6 months కోర్స్, ఇట్లాంటివి కోర్సెస్ అవైలబుల్గా ఉంటే ప్రైవేట్లో, గవర్నమెంట్లో హీ కెన్ డూ దట్ కోర్స్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే హౌ టు మెయింటైన్ రిలేషన్షిప్స్ విత్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. ఆయన బిజినెస్ ఉండని, స్టార్టప్ ఉండని, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, వాళ్ళతో ఎట్లా డీల్ అవ్వాలి, గవర్నమెంట్ ఏజెన్సీస్లో ఎలా డీల్ అవ్వాలి, కన్జ్యూమర్స్తో, డీలర్స్తో, సప్లయర్స్తో, అవి హీ కెన్ లెర్న్ దాట్ వెన్ హీ లెర్న్స్ అబౌట్ పబ్లిక్ రిలేషన్స్ యాజ్ అ ప్రొఫెషన్. సో ఒకవేళ పబ్లిక్ రిలేషన్స్ మీద అంత ఫోకస్ చేయలేదు ఏదైనా స్టార్టప్, ఏదైనా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అవును, ఉంటాయి. సో ఎట్లా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ వాళ్ళు మిస్ అవ్వచ్చు? దీనివల్ల దీని మీద అటెన్షన్ లేకపోవటం వల్ల, అవేర్నెస్ లేకపోవటం వలన, దాని మీద ఫోకస్ లేకపోవటం వలన సో ఏదైనా ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉందా, లేదా ఏదైనా ఆపర్చునిటీస్ మిస్ అయ్యే అవకాశం? అవుతాయి సార్. చాలా ఇది మీరు చెప్పిన మాట 100% నిజమే. ఎందుకంటే ఆయనకు అవేర్నెస్ ఉండాలి, ఎంటర్ప్రెన్యూర్ ఉండని, స్టార్టప్ ఉండని, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది కన్జ్యూమర్, ఎండ్ ప్రోడక్ట్ ఎవరో యూజ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ఆ పబ్లిక్ రిలేషన్స్ ప్రొఫెషన్ అవేర్నెస్ ఉంటే he knows how to deal with all his stakeholders, how to maintain a relationship, how to sustain that relationship in the long run. Idi short term kakunda public relations will help you to maintain long term relationship and sustain them properly, which is profitable both for the consumer and also the entrepreneur or the startup కంపెనీ ఆర్ వాట్ ఎవర్. సో వాళ్ళ కస్టమర్స్ని, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ని అర్థం చేసుకోవడం ద్వారా వీళ్ళు కొంచెం బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు, బెటర్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేయొచ్చు. దే కెన్ ఇంప్రూవ్ దేర్ ప్రొడక్ట్స్ బేస్డ్ ఆన్ దేర్ ఇన్పుట్స్, బికాస్ పబ్లిక్ రిలేషన్స్ ఇస్ అ 2-way కమ్యూనికేషన్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో బెటర్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేయడానికి కానీ, లేదా ఈ ఫీడ్బ్యాక్స్ని తెలుసుకోవడానికి కానీ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్గా వస్తుంది. దీని తర్వాత కొన్ని బిగ్ స్కేల్లో ఉన్న ఎంటర్ప్రైజెస్ కూడా మేము ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ చేసాము, మా వాల్యూమ్ ఎంత ఉంది, మా సేల్స్ ఎంత ఉంది, రెవెన్యూ ఎంత ఉంది, సో కంఫర్టబుల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ కంఫర్టబుల్ అనుకుంటారు. యాక్చువల్గా ఈ పబ్లిక్ రిలేషన్స్ మీద వాళ్ళు ఫర్దర్గా ఫోకస్ పెడితే ఇంకా ఆపర్చునిటీస్ డిఫరెంట్ మార్కెట్స్లో ఎలా ఉన్నాయి, మిగతా ఎకో సిస్టమ్స్తో కోఆర్డినేట్ అయితే వాళ్ళు స్ట్రెంగ్త్స్ ఎలా పెంచుకోవచ్చు, ఇవి అవేర్నెస్ ఉండదు. సో వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు మేడం? సార్, మేజర్ కార్పొరేట్స్ ఆర్ కాంగ్లమరేషన్స్ వాళ్ళకి 2 things సార్. ఒకటి అంటే వాళ్ళ ఇన్-హౌస్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దట్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ నీడ్స్. అంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉండని, ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్, ఏదైనా స్టేక్ హోల్డర్స్ రిలేషన్షిప్ ఉండని, గవర్నమెంట్, మీడియా, ఏదైనా. కానీ ఒక్కొక్కసారి ఏజెన్సీస్ కూడా పిక్చర్స్లో వస్తాయి, ప్రొఫెషనల్ పిఆర్ ఏజెన్సీస్. కానీ అది కొంచెం కాస్ట్లీ అఫేర్ కూడా ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ది డిమాండ్స్ ఆఫ్ ది పిఆర్ ఏజెన్సీ. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, బికాజ్ దీస్ బిగ్ కార్పొరేట్స్ ఆర్ వెల్ ప్లేస్డ్ ఫైనాన్షియలీ, దే ఆర్ కంఫర్టబుల్, ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఇన్-హౌస్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఆల్వేస్. ఎందుకంటే ఆ పిఆర్ఓకి ఆయన ఓన్ కంపెనీ గురించి, వెదర్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్ ప్రోడక్ట్, ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఇంకా ప్యాషన్ ఉంటుంది, ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ ఉంటుంది.
so that he can perform better and maintain better relationship with all the stakeholders. తర్వాత మీరు అన్నట్లు పిఆర్ ఏజెన్సీస్ ఉన్నాయి బయట, డిఫరెంట్ పిఆర్ ఏజెన్సీస్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. కానీ ఏ పిఆర్ ఏజెన్సీ మనకి బెటర్ ఫిట్ అని సెలెక్ట్ చేసుకోవాలంటే మీరేం సజెస్ట్ చేస్తారు? కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అండి. నేను అన్నట్టు ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్స్ రిక్వైర్మెంట్ and what facilities the PR agency is offering, and cost. Major factor is cost. And another issue is edana by chance tappu pote, the company cannot totally blame the PR agency. See, only when your service is good, the product is good, then only the PR agency will help you, will be ready to హెల్ప్ యూ. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా పిఆర్ ఏజెన్సీస్ హైర్ చేస్తున్నారు, పిఆర్ఓస్ హైర్ చేస్తున్నారు. కానీ ఆ పార్టీ ఐడియాలజీ ఉండని, ఏదైనా లీడర్ కూడా ఇండివిజువల్గా ఉండని, ఆయన కరెక్ట్ లేకపోతే బేస్ ప్రోడక్ట్ ఫస్ట్, బేస్ ఆఫర్ ఫస్ట్ పర్ఫెక్ట్ ఉంటే పిఆర్ విత్ ఫ్లాడ్ ప్రోడక్ట్. సో దీని తర్వాత కొన్ని కంపెనీస్లో ఇండివిజువల్ లెవెల్ పిఆర్కి అంత ఎఫిషియన్సీ ఉండదు. పిఆర్ ఏజెన్సీ వాళ్ళు రెగ్యులర్గా డిఫరెంట్ కంపెనీస్తో కానీ ఏజెన్సీస్తో కానీ ప్రెస్ అండ్ మీడియాతో కానీ వాళ్ళు డీల్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఎఫిషియన్సీస్ కొంచెం బెటర్గా ఉండొచ్చు. సో అట్లా కాంబినేషన్స్లో వర్క్ చేస్తే బెటరా, ఏజెన్సీస్తో వర్క్ చేస్తే బెటరా, పర్సనల్ ఒక పిఆర్ మెయింటైన్ చేస్తే, పిఆర్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తే బెటరా, ఇట్లా చాలామంది కన్ఫ్యూజన్స్లో ఉంటారు. సో మీరేం సజెస్ట్ చేస్తారు అలాంటి కన్ఫ్యూజన్కి? పిఆర్ డిపార్ట్మెంట్ మేజర్గా మనం ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు పిఆర్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తేనే బెటర్ సార్. ఇంకా పిఆర్ఓ ఎవరైనా ఉంటారు, వాళ్ళు నేను అన్నట్టు టాప్ బ్రాస్ మేనేజ్మెంట్లో ఎప్పుడూ సింక్తో ఉండాలి. దెన్ ఓన్లీ అది డౌన్ మోస్ట్ లెవెల్ వరకు అది పర్కోలేట్ అవుతుంది. ఐడియాస్ ఉండని, కమ్యూనికేషన్ ఉండని, అట్లా ఆ ఎఫిషియన్సీ ఇన్ హౌస్ పిఆర్ డిపార్ట్మెంట్ ఉంటేనే రావచ్చు అని నా అభిప్రాయం. సో నెక్స్ట్ మళ్ళీ మనం కమింగ్ బ్యాక్ టు ది కోర్స్. సో ఈ 30 hours కోర్స్ చేసిన తర్వాత ఓన్లీ ఈ 30 hours కోర్స్లోనే వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగడం కొంచెం డిఫికల్టీ. బేసిక్ అవేర్నెస్ వాళ్ళకి రావచ్చు. తర్వాత వీళ్ళు పిఆర్లుగా, పిఆర్ఓలుగా డిఫరెంట్ కార్పొరేట్ కంపెనీస్తో కెరీర్ బిగిన్ చేయాలనుకుంటే సో వాళ్ళు ఫర్దర్గా ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి? సార్ నేను అన్నట్టు దే కెన్ జాయిన్ పిఆర్ కోర్సెస్ యాజ్ ఎ డిప్లొమా ఆర్ యాజ్ ఎ డిగ్రీ ఆల్సో అట్ యూజీ లెవెల్, పీజీ లెవెల్. లైక్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది మన దగ్గర, దే ఆర్ ఆఫరింగ్ పిఆర్. రీసెంట్లీ ఉస్మానియా డిస్కంటిన్యూ చేసింది, కానీ వెన్ ఐ స్టడీడ్ ఉండింది అక్కడ పీజీ. కానీ ఫర్దర్ చేసుకోవాలంటే కెరియర్ ఆర్ డిగ్రీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే పీపుల్ విల్ హైయర్ యూ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్రాపర్ క్రెడెన్షియల్స్. మాస్టర్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్ అది చాలా పెద్ద క్వాలిఫికేషన్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ద ప్రొఫెషన్. సో అది కెరియర్లో పబ్లిక్ రిలేషన్స్ వెళ్దాం అనుకున్న వాళ్ళు మాస్టర్సో, డిగ్రీయో, డిప్లొమానో చేస్తారు. అది ఓకే మేడం. ఇప్పుడు మనం ఈ కోర్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. మీరు ఆఫర్ చేసే 30 hours కోర్స్ గురించి. ఈ 30 hours కోర్స్ వల్ల వాళ్ళకి అవేర్నెస్ రావచ్చు, టాపిక్స్ అన్నిటి గురించి అవగాహన బెటర్ అవ్వచ్చు. కానీ తర్వాత జాబ్ వచ్చే రేంజ్లో వాళ్ళు వర్కౌట్ చేయాలి, జాబ్ వచ్చే రేంజ్లో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, ఈ స్ట్రాటజీస్ని ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే కదా వాళ్ళు కెరీర్ బిగిన్ చేయగలుగుతారు. సో మరి దానికి ఏం సజెస్ట్ చేస్తారు? సార్ ఈ కోర్స్ ఏదో ఉంది, అది BA, BBA, BSc, BCom ఆల్ స్ట్రీమ్స్కి ఓపెన్ ఉంది. సో బీఎస్సీ స్టూడెంట్ ఉంటే కూడా, బీకామ్ స్టూడెంట్ ఉంటే కూడా, ఆయన స్టార్టప్ చేయని, ఆయన ఒక జాబ్లో చేరని, ప్రైవేట్ గవర్నమెంట్ ఏదైనా ఉంటే కూడా ఆ బేసిక్స్ పిఆర్ స్కిల్స్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ గురించి అవగాహన ఉంటే హీ క్యాన్ డూ అ బెటర్ జాబ్ ఆఫ్ వాట్ ఎవర్ హీ అండర్టేక్స్ బేసిక్గా. సో ఫైనల్గా మనం ఇప్పుడు వరకు ఒక స్టార్టప్కి ఎలా హెల్ప్ అవుతుంది, ఎంటర్ప్రైజెస్కి ఎలా హెల్ప్ అవుతుంది, పర్సనల్ లెవెల్లో ఎలా హెల్ప్ అవుతుంది డిస్కస్ చేసాం. ఫైనల్గా స్ట్రాంగ్గా పబ్లిక్ రిలేషన్స్ పిఆర్ అనేది నేను కెరియర్గా సెలెక్ట్ చేసుకుంటాను, పిఆర్ ద్వారా నేను నా కెరియర్లో పీక్ హైట్స్ రీచ్ అవ్వాలనే ప్యాషన్ ఉంది అనే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు మేడం? సార్, వన్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు బీ very again up to date of what is happening.
మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ లాంగ్వేజ్ ఏదైనా ఉండని, తెలుగు, ఇంగ్లీష్ అఫ్ కోర్స్ ఈజ్ స్పోకెన్ వరల్డ్ వైడ్, బట్ మీకు రీజనల్ లాంగ్వేజ్తో కూడా ఆ వర్కర్స్తో పని ఉంటే ఆ లాంగ్వేజ్ కూడా మీకు దానిపైన కూడా మీకు ప్రభుత్వం ఉండాలి, ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా ఏంటంటే ఐ లెర్న్ ఫ్రమ్ మై పిఆర్ గురు డాక్టర్ సివి నరసింహారెడ్డి. పిఆర్ అనేది ఇఫ్ యూ ఈవెన్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ రెస్పాన్సివ్గా ఉండాలి సార్. ఏదైనా అడిగితే, ఎవరైనా ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా అడిగితే ముందు రెస్పాన్స్ ఇవ్వడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ అ బిగ్ ట్రేట్, quality hallmark of a good PR person, especially when it comes to crisis communication. Crisis communication lo PR department ekdam center stage lo vachestadi. ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ స్పెషల్లీ ది పిఆర్ఓ షుడ్ హ్యావ్ ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. హీ షుడ్ బి ఆనెస్ట్, హీ షుడ్ బి ట్రూత్ఫుల్, హీ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ ది జర్నలిస్ట్స్ ఆర్ క్వశ్చన్స్. బాధితులు, పీడితులు, రిలేషన్స్ ఎవరైనా కావచ్చు, రెస్పాన్స్ అనేది కరెక్ట్గా, ప్రాంప్ట్గా, టైమ్లీ, కరెక్ట్గా ఉండాలి సార్. సో పబ్లిక్ రిలేషన్స్ గురించి మాకు ఈ అవేర్నెస్ ఇచ్చినందుకు, అలాగే ఈ ఆపర్చునిటీస్ అన్నిటి గురించి డిస్కస్ చేసినందుకు, వీటన్నిటి గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు ITTV తరఫున థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. I would like to thank ITTV and all the people here, organizers. Thank you so much. Namaskaram.